హలో వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని న్యూసెస్ విన్నప్పుడు అనిపిస్తుంది ఇంకా న్యాయం బ్రతికే ఉందని చెప్పి. అలాంటి న్యూస్ నేను 2 days బ్యాక్ అయితే విన్నాను, చూసాను, చదివాను. సో అది మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇది కరోనా టైంలో జరిగిన ఇష్యూ ఏంటి అంటే, కేరళలో ఒక చిన్న మొబైల్ షాప్ ఓపెన్ చేస్తుందని చెప్పి పోలీసు వాళ్ళు వీళ్ళు అడిగితే టైం అయింది క్లోజ్ చేయండి అని అడిగారంట. వాళ్ళు ఇంకా టైం ఉంది కదండి క్లోజ్ చేసేస్తామని చెప్పారు. సో అక్కడ చిన్న వార్నింగ్ ఇచ్చి ఉంటే సరిపోయేది ఆ పోలీసు వాళ్ళు. అలా కాకుండా ఆ మొబైల్ షాప్ అతన్ని తీసుకుని స్టేషన్కి అయితే వెళ్ళారు. సో వాళ్ళ నాన్నగారిని తీసుకుని వెళ్ళారని చెప్పి కొడుకు కూడా స్టేషన్కి అయితే వెళ్ళారు. సో తండ్రి కొడుకులు ఇద్దరిని స్టేషన్లో అయితే చాలా భయంకరంగా కొట్టారంటండి. చాలా భయంకరంగా వాళ్ళని టార్చర్ అయితే చేశారంట. లైక్ చాలా కొట్టారంట, చాలా భయంకరంగా. ఇంకా వాళ్ళు ఇంకా బ్రీత్ తీసుకోలేని సిచ్యువేషన్లో హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారు. సో జాయిన్ చేసినాక వాళ్ళు ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే మంచిగా ఉందని చెప్పి డాక్టర్ గారు అయితే ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే ఇచ్చారంట. సో ఆ నెక్స్ట్ డే అయితే ఇంకా బ్రీత్ ప్రాబ్లం అని చెప్పి వాళ్ళ కొడుకునైతే అడ్మిట్ చేశారు. సో తనైతే హాస్పిటల్లో చనిపోయారంట. ఇంకా ఆ న్యూస్ విని వాళ్ళ నాన్నగారు కూడా ఆ పోలీస్ స్టేషన్లో చనిపోయారు. సో ఇది ఇలా ఇంతటితో అయిపోయింది అనుకునే టైంలో ఈ కేసుని సిబిఐ వాళ్ళకైతే కోర్టు వాళ్ళైతే సిబిఐకి అప్పచెప్పారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మామూలుగా ఉండదు కదండి. 105 మందిని ఇన్వెస్టిగేషన్ చేశారంట. ఈ కేసులో సాక్ష్యాలు చాలా క్లియర్గా వాళ్ళు క్లుప్తంగా తెలుసుకున్నారంట. సో అలాంటి ఈ కేసులో ఇద్దరు అమాయకులు బలైపోయిన ఈ కేసులో కీలకంగా వర్క్ చేసింది ఒకే ఒక సాక్ష్యం. అది కూడా రేవతి మేడం గారు. అదే స్టేషన్లో కానిస్టేబుల్గా వర్క్ చేశారంట మేడం గారు, హెడ్ కానిస్టేబుల్గా. సో ఆ మేడం ఉన్నప్పుడే ఈ సిచ్యువేషన్ అయితే జరిగిందంట. ఆ మేడం జడ్జి గారి ముందు జరిగినట్టు చెప్పడమే కాకుండా వాళ్ళకి కొన్ని బ్లడ్ మార్క్స్ ఎక్కడైతే వాళ్ళని కొట్టినప్పుడు పడ్డాయో అవి కూడా వాళ్ళకి చూపించారంట సిబిఐ వాళ్ళకి. ఇంకా కేసు అయితే దృఢంగా వీళ్ళే చేశారు, వీళ్ళే ఎంత టార్చర్ పెట్టారని చెప్పి ఆ సాక్ష్యం చాలా బాగా వర్క్ చేసిందంట. నిజంగా రేవతి మేడం నిజాయితీకి మెచ్చుకోవాలి. ఆమెకి చాలా బెదిరింపులే వచ్చి ఉంటాయి, చాలా టెన్షన్ పడి ఉంటారు. నా జాబ్ ఏమవుతుంది, నా ఫ్యామిలీ ఏమవుతుంది, ఫ్యూచర్లో ఏంటి అనేది ఆలోచించకుండా మంచిగా న్యాయం గెలవాలి అని చెప్పి ఆ మేడం తీసుకున్న ఒకే ఒక డెసిషన్ 9 మందికి ఉరిశిక్ష పడేలా చేసింది. నిజంగా మేడం ధైర్యానికి మెచ్చుకోవాలి. ఆ మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు అని ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడే మనకు తెలుస్తుందండి. పోలీసు వాళ్ళు కూడా అంత క్రూరంగా అయితే బిహేవ్ చేయకూడదు. వాళ్ళకి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ఎంతవరకు అనేది అంతవరకే చేయాలి. వీళ్ళకి డబ్బు ఉంది కదా, వీళ్ళకి డబ్బు లేదు కదా, వీళ్ళని ఇలా చేద్దాం అలా చేద్దామని అంటే ఒకవేళ సాక్ష్యాలను మీరు కొనొచ్చేమో, కానీ ఇలాగా రేవతి మేడం లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఉంటారు, ఎక్కడో ఒక చోట ఉంటారు. సో అలాంటి ఒక సాక్ష్యం అయితే సరిపోతుంది కదండి శిక్ష పడడానికి. చూస్తున్నారు కదా సాక్ష్యం ఎంత బలంగా పనిచేస్తుందో. నిజంగా జడ్జి గారికి కూడా, జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి గారికి కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. ఒక్క సాక్ష్యం బట్టే కాకుండా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయడం, కేసు మొత్తాన్ని మళ్ళీ క్షుణ్ణంగా పరీక్షించి వారికి 9 మందికి పోలీసులు, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ వాళ్ళు వీళ్ళంతా ఎందుకంటే అంత క్రూరంగా కొట్టడం, అది వాళ్ళు ఏం చేశారని, ఏం తప్పు చేశారని. ఇప్పుడు రేప్ కేసులు జరుగుతుంటేనే పట్టించుకోవడం లేదు, చంపేస్తుంటేనే పట్టించుకోవడం లేదు. ఒక చిన్న మొబైల్ షాప్ ఓపెన్ చేసిందని అంత దారుణంగా కొడతారండి. నిజంగా నేను ఆ మ్యాటర్ ఎఫ్బీలో చదువుతుంటే నేను ఇమాజినేషన్ చేసుకుంటుంటే నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకు ఇలా బిహేవ్ చేశారని చెప్పి. సో ప్లీజ్ అండి, అంత కఠినంగా అయితే ఉండొద్దు. ప్రాణాలు పోయేంత స్థితిలోకి వెళ్ళారు అంటే వాళ్ళు ఎంత టార్చర్ చేసుకుంటారండి. నిజంగా న్యాయం అనేది గెలిచింది అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. నిజం నిప్పు లాంటిది అంటారు. అందుకే
న్యాయం అయితే గెలిచింది. ఆ మేడం చెప్పిన ఒక్క సాక్ష్యం వల్ల 9 మందికి ఉరి శిక్ష అయితే వేశారు. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి ఇది పోలీస్ వ్యవస్థకు ఒక గుణపాఠం లాంటిదని చెప్పి మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.